వైసీపీ నేతల రాకతో లింగంగుంట్ల ప్రాంతం దద్దరిల్లింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజాపాలన చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక నాయకుడు మా జగనన్న అన్నారు. లింగంగుంట్ల గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మా నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన అనంతరం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు లింగంగుంట్ల ప్రాంతం పట్ల అశ్రద్ధ చూపాయన్నారు. పుట్టిన పులిబిడ్డ ఎల్లో సంఘాన్ని వేటాడే పల్నాటి బిడ్డ వైఎస్ఆర్సీపీకి నరసరావు పేట అడ్డ, వైఎస్ఆర్సీపీకి నరసరావు పేట అడ్డ, రాయలసీమ రత్నమే మా రాజారెడ్డి మనవడే. ఓహో ఎత్తర వైసీపీ జెండ గోపిరెడ్డి మన అండ, గోపిరెడ్డి 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 గోపిరెడ్డి. పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు జగనన్న, జగనన్న 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 జగనన్న. ఎత్తర వైసీపీ జెండ గోపిరెడ్డి మన అండ, పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు జగనన్న. వైద్యానికి సన్నిహితుడా, ప్రజాసేవ పాలికుడా, దశాబ్దం నీ పాలన సంక్షేమ సమపాలన. అరే వైద్యానికి సన్నిహితుడా, ప్రజాసేవ పాలికుడా, దశాబ్దం నీ పాలన సంక్షేమ సమపాలన. మళ్ళీ నువ్వే రావాలి మా బతుకులు మారాలి, మళ్ళీ నువ్వే రావాలి మా బతుకులు మారాలి. మాట తప్పని మడమతి పని రాజన్న స్నేహితుడా. ఓహో ఎత్తర వైసీపీ జెండ గోపిరెడ్డి మన అండ, గోపిరెడ్డి 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 గోపిరెడ్డి. పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు జగనన్న, జగనన్న 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 జగనన్న. ఎత్తర వైసీపీ జెండ గోపిరెడ్డి మన అండ, పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు జగనన్న. సేవకు సాటి లేదు, ఎవడు నీకు పోటీ లేదు. పగుడుతుంది యువతరం నీ గెలుపు కొరకే మాతరం. నీ సేవకు సాటి లేదు, ఎవడు నీకు పోటీ లేదు. పగుడుతుంది యువతరం నీ గెలుపు కొరకే మాతరం. ఎన్ఆర్టీ సేవకుడా మా పాలిట నాయకుడా, ఎన్ఆర్టీ సేవకుడా మా పాలిట నాయకుడా. జన గుండెల్లో నిలిచావు జగనన్న సైనికుడా. ఓహో ఎత్తర వైసీపీ జెండ గోపిరెడ్డి మన అండ, గోపిరెడ్డి 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 గోపిరెడ్డి. పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు జగనన్న, జగనన్న 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 జగనన్న. ఎత్తర వైసీపీ జెండ గోపిరెడ్డి మన అండ, పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు జగనన్న. పౌరుషాల గడ్డ మీద పుట్టిన పులిబిడ్డ, గోపిరెడ్డి 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 గోపిరెడ్డి. ఎల్లో సంఘాన్ని వేటాడే పల్నాటి బిడ్డ, గోపిరెడ్డి 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 గోపిరెడ్డి. వైఎస్ఆర్సీపీకి నరసరావు పేట అడ్డ, వైఎస్ఆర్సీపీకి నరసరావు పేట అడ్డ, నరసరావు పేట. రాయలసీమ రత్నమే మా రాజారెడ్డి మనవడే. ఓహో ఎత్తర వైసీపీ జెండ గోపిరెడ్డి మన అండ, గోపిరెడ్డి 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 గోపిరెడ్డి. పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు జగనన్న, జగనన్న జగనన్న జగనన్న
నియోజకవర్గంలో ఈరోజు లింగంగుంట్ల గ్రామానికి సంబంధించి పెద్దలు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసంతో పాటు ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 7 నియోజకవర్గాల్లో ఏదైతే పల్నాడు ప్రాంతంలో ప్రతి నియోజకవర్గం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ ఈరోజు అభివృద్ధి కానీ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుంది, 13వ తారీఖున ఎప్పుడు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ప్రాంతంలో విశేషంగా స్పందన వస్తూ ఉంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా ఈరోజు దాదాపు 4 నామినేషన్లు కూడా వేయడం జరిగింది. శాసనసభ్యులు ఏదైతే విశేష స్పందన వేలాది మందిగా ఈరోజు నామినేషన్ కూడా రావడం కూడా జరిగింది. మాచర్లు కావచ్చు, వినుకొండ కావచ్చు, పెదకూరుపాడు కావచ్చు, చిలకలూరుపేట కూడా కావచ్చు. ఈరోజు ప్రతి అభ్యర్థి కూడా పల్నాడు నియోజకవర్గంలో 7 మంది శాసనసభ్యులు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అందులో అత్యధికంగా కూడా నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శాసనసభ్యులుగా గోపిరెడ్డి శ్రీనివాసన్ని మంచి మెజార్టీతో గెలిపించిపోతారు. సంక్షేమం ఒకవైపు, అలాగే అభివృద్ధి ఒకవైపు. ఉదాహరణకి ఈ గ్రామంలో తీసుకున్నా కూడా లింగంగుంట్ల గ్రామం ఏదైతే ల్యాండ్ సమస్య ఇష్యూ ఉండిందో ఈరోజు వేలాది మంది కూడా ఈరోజు అనేక సంవత్సరాల నుంచి బాధలు పడుతూ ఉంటే దాన్ని కూడా శ్రీనివాసరెడ్డి గారు సీనన్న ఏదైతే సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఈరోజు అంతా కూడా ఇది చేయడం కూడా జరిగింది. సో ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జెండా ఎత్తేసింది. ఓటమి మానసికంగా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. కేవలం బాక్సులు ఓపెన్ చేయటం, మే 13 ఎన్నికలు జరగటం, జూన్ 4న అధికారికంగా ప్రకటించడం తప్ప ఇంకోటి ఏం లేదు. అనేక ప్రాంతాల్లో కానీ సర్వేలు కానీ ఈరోజు చూసినా 20-25 ఏజెన్సీలు, ఏ సర్వే ఏజెన్సీ తీసుకున్నా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతుంది, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతా ఉంది స్పష్టంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ పార్లమెంట్ కూడా 7 కూడా గెలవబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. నేను సీనన్న కలిసి 24వ తారీఖున నామినేషన్ వేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలి, వాళ్ళ దీవెనలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వర్గం లింగంగుంట అగ్రహారం గ్రామంలో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా సమైక్యంగా ఈరోజు ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈ ప్రచార కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. అట్లానే లింగంగుంట భూముల సమస్య 75 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఈ భూములు పరిష్కారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ భూముల్ని 75 సంవత్సరాల నుంచి హక్కులు లేక రైతులు వాళ్ళ పిల్లల్ని పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ, అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతూ, టైటిల్ లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పుష్పగిరి పీఠాధిపతి గారు ముందుకొచ్చి అగ్రిమెంట్ చేసుకొని, ఎంఓయూ చేసుకొని రైతులతో ఈరోజు హైకోర్టులో కూడా పర్మిషన్ తీసుకొని సాధించాం. అట్లానే ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చారిత్రాత్మక ఘటన. ఈ చారిత్రాత్మక సంఘటనతో దాదాపు 1784 ఎకరాలని ఈరోజు రైతులకి అప్పచెప్పే కార్యక్రమాన్ని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందంటే దానికి నిజంగా గర్వకారణం. ఎంతోమంది పెద్దలు ఉన్నారు. పుష్పగిరి పీఠాధిపతి గారికి ధన్యవాదాలు. అట్లానే చంద్రమౌళి గారు, మరి త్రికోటేశ్వర రైతు సంఘం అందరం కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం. అట్లానే మరి పెద్దలు పొన్నపాటి ఈశ్వరరెడ్డి గారు, కామిరెడ్డి నర్సిరెడ్డి గారు, అట్లానే ఎన్నం రవీంద్రారెడ్డి గారు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో గెలుపొందుతునే దానికి నిదర్శనం ఈరోజు లింగంగుంట గ్రామం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి రేపు 24వ తారీఖు ఎల్లుండి నామినేషన్ వేసే కార్యక్రమం ఉంది. నర్సరావుపేట నియోజకవర్గంలో నేను అన్న అనిల్ కుమార్ అన్న ఇద్దరం కూడా కలిసి నర్సరావుపేట పట్టణం నందు రెడ్డినగర్లో గల అభయాంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమవుతుంది. కావున యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అరే
మమ్మాయి ఎత్తుకున్నాడు అన్న మమ్మాయి ఎత్తుకున్నాడు అన్న వీడియో తీసుకోవాలి వీడియో చేస్తున్నాం ఓకే ఎట్రానా